శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో 5 కోట్లకు పైగా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోవిందరావు కలిసి అభివృద్ది పనులను ప్రారంభించారు. హిరమండలంలో చెక్ డ్యాం, పాతపట్నంలో కేజీబీవీ వసతి భవనాలు, పీఎం జన్మన్ హాస్టల్ ను ప్రారంభించారు. అలాగే పెద్దసీది జెడ్పీ హైస్కూల్లో ప్రహరీ గోడ నిర్మాణాన్ని ప్రారంభించారు. గ్రామీణాభివృద్ది, విద్యా, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తల్లికి వందనం అని చెప్పి ప్రభుత్వంలో మోసం చేసి అందరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు. కానీ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎంత మంది పిల్లలుంటే అందరికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. ఒక ప్రాంతంలో అయితే ఒక తల్లికి 6 పిల్లలుంటే 90,000 రూపాయలు వచ్చింది. రైతులకి అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 అన్నాం. 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఇస్తున్నాం. మత్స్యకారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 20,000 రూపాయలు వేట నిషేధ భృతి వాళ్ళకి కూడా మనం కల్పిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం. అయితే అన్ని అయిపోయాయని కాదు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మహిళలకి సంబంధించి కూడా చేయాల్సినవి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అదే ఆలోచన ఉంది. ఆయనకి అవకాశం ఇస్తే చెప్పినవే కాదు, చెప్పిన మించి చేయాలని ఆయనకు ఉంది. కానీ రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు.